లెవెల్‌లో రిఫరల్స్ ఎలా జరుగుతాయంటే డైరెక్ట్‌గా మనం ఎవరైనా మనకి రెజ్యూమ్ పంపించిన మీ తమ్ముడో, మీ అక్కో లేకపోతే తెలిసిన వాళ్ళు మీ రెజ్యూమ్ పంపించేసి మమ్మల్ని మీ కంపెనీలో రిఫర్ చేయమని అడిగితే మాత్రం సో స్టార్టప్‌లో మిడ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటాయి. డైరెక్ట్‌గా రెజ్యూమ్ తీసుకెళ్ళి మీ మేనేజర్‌తో మంచి రిలేషన్‌షిప్ ఉంటే మీతో డైరెక్ట్‌గా డిస్కస్ చేసేటట్టు ఉంటే చేసుకోవచ్చు. డైరెక్ట్ మన మీ టీమ్‌లో నీడ్ ఉందనుకోండి, ఆ స్కిల్ సెట్‌కి నీడ్ ఉంది, లేదంటే ఫ్రెషర్‌ని తీసుకుందాం రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం హైరింగ్ ప్రాసెస్ ఉంటే డైరెక్ట్‌గా మీ రెజ్యూమ్‌ని పిక్ చేసుకొని ఇంటర్వ్యూ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఎక్కువ పుష్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది స్టార్టప్లలో, మిడ్ లెవెల్‌లో. సో అది అక్కడ చూసుకోండి మీరు. కొంచెం మీకైనా ఫ్రెషర్స్‌గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మిడ్ లెవెల్‌లో కానీ స్టార్టప్లలో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎన్సీస్‌కి వచ్చేసి ఎంఎన్సీ మొత్తం టోటల్ డిఫరెంట్‌గా ఉంటుందండి. సో మీ రిలేటివ్స్ మీరు కొంచెం పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో టైర్ 1 కంపెనీస్‌లో మీరు